ప్రజాపక్షంగా మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాల్సిందే. ఎప్పుడయ్యా మీరు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు? ఏందయ్యా పవన్ కళ్యాణ్ గారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నావు కదా, మరి ఈ రోజు ఏందయ్యా విశాఖ? ఇది మీరు 17 మంది ఎంపీలు కూటమి వాళ్ళు అక్కడ కేంద్రంలో బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు, అధికారం పంచుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి మీరు ఎంత చెప్తే అంత, అమిత్ షా గారికి మీరు ఎంత చెప్తే అంత. కానీ ఏడ చూస్తే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. కానీ అక్కడ 250 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్కి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులకు మాత్రం నెత్తి మీద చటకోపం పెడతా ఉన్నారు కదా. మరి పోరాటం సార్ అదే కాదు, ఇప్పుడు మీరు వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పోరాటం చేయొద్దని ఎవరు చెప్పలేదు కదా. ఖచ్చితంగా చేస్తామండి, చేయమని మేము చెప్తున్నామా, వెళ్ళమని మేమేమైనా చెప్తున్నామా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేయకుండా వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారా అని కదా సార్, మా ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనా? రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? బీజేపీ మా టార్గెటే, ప్రత్యర్థులే మాకు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు, తెలుగుదేశం పార్టీ సార్ మీకు ఒకటి అర్థం కావట్లేదు, ఆయన పేరు పెట్టి ప్రస్తావించారు కదా అని సార్ మేము అడుగుతున్నాం సార్. ఆ రోజు మాట్లాడింది ఆయన కాబట్టి అంటున్నాను సార్, అనకపోతే నేను ఎందుకు అంటాను? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మమ్మల్ని విమర్శించారు కదా. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వంలో వాటాగా లేము, భాగస్వామిగా లేము. మరి ఈ రోజు మీరు ఉన్నారు కదయా, మీరు ఏం చేస్తున్నారు? శాంతి ప్రసాద్ గారు శాంతి ప్రసాద్ అన్నకి ఒక్క చిన్న మాట. సో మీరు చాలాసేపు నుంచి అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్. సరే ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్? ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటి సార్? 8.5 ఓటు 100 మందిలో. ఓడిపోయినా సరే 100 మందిలో 40 మంది మాకు ఓట్లు వేశారు. ఆయనేమో హీరోలాగా చూపిస్తా, మీరు సినిమాల్లో హీరో ఏమో. గెలుచుండొచ్చు ఒక్క అవకాశం, చెప్పిన అబద్ధాలు తప్పుడు హామీలు ఎన్ని, ఎక్కడ 30,000 మిస్సింగ్. ఇలాంటి మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల్లో ఇన్ని మాట్లాడారు కదా. మరి 6 నెలల్లో ఒక్కటి తేల్చరాపోయారే. ఒక్కటి ఏనేమో సీజ్ ద షిప్ అంటాడు, అవసరమైతే కేంద్రంతో నేను మాట్లాడుతా అంటాడు. కేంద్రం ఏమో అర్జెంటుగా మూసుకొని రిలీజ్ ద షిప్ అంటది. ఇక్కడ మాత్రం ఆహా పవన్ కళ్యాణ్ అచ్చా బిచ్చా భీమ్లా లామ్లా అని చెప్పి వెనకలేమో వేస్తా ఉంటారు. వాస్తవానికి చూస్తే రిలీజ్ ద షిప్. ఇంకోటి అంటున్నారండి, ఎంతవరకు నిజమో తెలియదు, వాళ్ళ మిత్రులే. దీనికి శాంతి ప్రసాద్ గారు సమాధానం చెప్పాలి. నరసింహప్రసాద్ అన్న వాళ్ళ ఏదైతే పార్టీ వాళ్ళ మిత్రులే, వాళ్ళది మహానాడు అని చెప్పి పేపర్ ఉంటుంది సార్, అందులో రాసిన్నారు సార్, సంక్రాంతి తర్వాత బీజేపీలో విలీనానికి సిద్ధంగా ఉన్న జనసేన అని. అన్నేమో కాంగ్రెస్ పార్టీలో విలీనం, తమ్ముడు కూడా బీజేపీలో విలీనం చేయబోతున్నారంట. అది మాట్లాడింది మేం కాదండి, తెలుగుదేశం పార్టీ కరపత్రిక మహానాడు రాసింది. దానికి కూడా సమాధానం చెప్తే ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏందయ్యా బాబు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే శాంతి ప్రసాద్ గారు వాళ్ళే రాస్తున్నారు. శాంతి ప్రసాద్ గారు చాలా కీలకమైన కామెంట్స్ అండి ఇవి. వర్మ గారు సార్ మీది ఏంటి వాయిస్ బ్రేకే వస్తున్న, సిగ్నల్లో లేరా లేకపోతే 2 నెట్వర్క్లు వాడుతున్నారా? మీ దగ్గర బ్రేక్ వస్తుంది, పీసీఆర్ వస్తుందా? కొద్దిగా అటు ఇటుగా సార్ మీరు సార్ కట్ అయ్యి జాయిన్ అవ్వండి. పీసీఆర్ చెక్ చేయండి. నరసింహప్రసాద్ గారు మీ తప్పుల్ని ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తం ఫిక్స్ చేశారట. సార్ అంటే ఈ రోజు సెలవు కాబట్టి ఆయన కొంచెం ఫ్రీగా ఉంటే ఏదో మాట్లాడినట్టున్నారు సార్. మనకు తెలిసిందే, మనిషి ఆశాజీవి. రేపు ప్రాణం పోతుందంటే కూడా ఈరోజు ధైర్యంగా ఉండమ్మా, నీకేం కాదని చెప్తాం మనం. ఆ విధంగా ఆయన ఏదో చనిపోయి ఇంకా పాడి మీద ఉండే పార్టీని కాపాడుకోవడం కోసం ఏదేదో చెప్తా ఉంటాడు. తిరిగి మళ్ళా మనమే అధికారం అంటాడు, మళ్ళా 175 అంటాడు. ఇదంతా మామూలే సార్. ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి శేఖర్ రెడ్డి లాంటి పట్టుదలగా కలిగిన కార్యకర్తల్ని, నాయకుల్ని ఆయనకి ముందు తీసుకెళ్లాలి. కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడతారు సార్. మనం అవన్నీ విని ప్రజలు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సార్. కూటమి ప్రభుత్వం గురించి ఆయన ఏదేదో చెప్తున్నాడు, 6 నెలల్లోనే ఇది చేశారు అది చేశారని. గతంలో 5 ఏళ్లు సరిపోలేదు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి.
నవరత్నాలని మోసాలు చేసిన తీరు మనం చూసాం, ధరల విషయంలో చూసాం, కరెంటు ఛార్జీలు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, ఒక్కటి కాదు ఇవన్నీ కాకుండా దొరికినట్టు దోచుకున్న తీరు కూడా చూసాం. నరసింహప్రసాద్ అన్న ఒక్క నిమిషం, నరసింహప్రసాద్ అన్న ఒక్క నిమిషం. కరెంట్ ఛార్జీలు మేము పెంచాం 30%. ఒక్క నిమిషం. ఆయన వెహికల్ లో వినండి మీరు ఒక్క నిమిషం వినాలండి. శేఖర్ ఒక్క నిమిషం వినాలి. ఆయన వెహికల్ లో ఉన్నారు, మామూలుగానే వినిపించట్లేదు. ఆయన అయిపోయి మీరు మాట్లాడేది కానీ మీకు నేను సమయం ఇస్తాను. ఇప్పుడు ఎటు కాకుండా మళ్ళీ మధ్యలో ఆగాలి. ఇంత జరిగినా ఈ రోగం ఒకటి పోలేదే, మధ్యలో దూరే రోగం. ఓకే మాట్లాడు టైం వేస్ట్ సరే ఓకే ఎందుకు క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు అరే ఒక శేఖర్ సరే ఒక్క నిమిషం సరే మీరు క్రాస్ టాక్ ఎందుకు? మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? వెయిట్ చేయండి, మీరు చాలా మాటలు మాట్లాడారు. అరే మీరు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడారు కదా. ఒక్క నిమిషం ఒకే మాట్లాడు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ కరెంట్ ఛార్జీలు పెంచింది. సరే ఓకే, నేను వస్తే నేను పెంచను, నేను తగ్గిస్తాను. ఓకేలేండి ఓకే మాట్లాడుతుంది. ఆయన చెప్పే సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడేది వేరు అన్నారు కదా ఆయన. రైట్ ఓకే మాట్లాడండి. ఆయన వెహికల్ లో ఉన్నారు కదా. విషయం అయితే ఏమి, దోచుకుని తినడం లేదేమి, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల్లో అది అయిపోయింది. 6 నెలలు గడిచింది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. అయిపోయిన ఖజానాని ఒక్కొక్క ఇలా నింపుకోవాల ప్రయత్నం చేస్తూనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రెండో విషయం ఏంటంటే, గతంలో వీళ్ళు చేసిన అన్యాయాలు కూడా ఒక్కొక్కటే తవ్వుకుంటా వస్తున్నాం. ఎవరెవరు ఎలా భయపడి పారిపోతున్నారో మీరు కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్ ఈరోజు.